హాయ్ ఫ్రెండ్స్, అరటి పువ్వు కర్రీ మీలో ఎంతమంది తిన్నారు? అరటి పువ్వుతో చాలా టైప్స్ ఆఫ్ కర్రీసే చేస్తారండి. అందులో ఆవ పెట్టిన కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. అరటి పువ్వు కర్రీ చేసుకోవటం ఈజీనే, కానీ అరటి పువ్వుని క్లీన్ చేసుకోవటం కొద్దిగా కష్టం. అరటి పువ్వు క్లీనింగ్ ఎవరికైనా డీటెయిల్గా ఈజీగా కావాలి అంటే కింద లింక్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి చూసేయండి. అరటి పువ్వు క్లీనింగ్ అయిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఉప్పు కళ్ళు వేసి బాగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే ఈ అరటి పువ్వులో ఉన్న జిగురు అనేది పోతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో వాటర్ వేసి అందులో పసుపు యాడ్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడు అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉడకనివ్వాలండి. అలా చేయటం వల్ల అరటి పువ్వులో లైట్ గా వగరు ఉంటుంది, అది పోతుంది అనమాట. అలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత వాటిని తీసేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి సైడ్ కి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి లైట్ గా ఇంగువ, అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆవ పెట్టి చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీ చింతపండు గుజ్జు యాడ్ చేశానండి. మీరు ఆవ పెట్టకుండా నార్మల్ గా పోపు దినుసులతో ఫ్రై చేసుకున్నట్లయితే చింతపండు గుజ్జు అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఆవ పొడి జల్లుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.